హలో గైస్, నా అన్వేషణ అయితే వీడియో చేసింది అనమాట. మనోడు అసలు నేను వీడియోలో చెప్తా ఏమేమి మాట్లాడిండు అనేది డీటెయిల్ గా పాయింట్ వైజ్ చెప్తా అనమాట. సో ఫస్ట్ క్షమాపణలు చెప్పింది అనమాట. క్షమాపణలు నువ్వు ఎందుకు చెప్తాను? అసలు నువ్వు చేసింది మహా పెద్ద యజ్ఞం పని కదా, నువ్వు క్షమాపణలు చెప్తావా? నువ్వు క్షమాపణలు చెప్పకూడదు కదా. సో దీని గురించి తర్వాత మాట్లాడదా. సో రాంగ్ పోర్ట్రే చేసామాట. ఏం పోర్ట్రే చేసావు? నువ్వు మాట్లాడినట్టు అందరూ వాళ్ళ ఛానల్స్ లో చెప్పుకున్నారు, అంతే తప్పించి రాంగ్ ఎవ్వరు పోర్ట్రేట్ చేయలేదు. అండ్ నేను హిందువుని అని చెప్తున్నాడు. దీని గురించి నేను ఇంకో పాయింట్లో మాట్లాడతా. లాంగ్ టైం బ్యాక్ ఒక వీడియో చేసిన అన్నమాట. ఒక వీడియో ఈయన వీడియోస్లోనే ఉంటుంది. క్రిస్టియన్కి సంబంధించింది, క్రిస్టియన్ అన్నట్టుగా ఏదో మాట్లాడతాడు అన్నమాట. అండ్ నెక్స్ట్ 60,000 రేప్స్ జరిగాయి, దాని గురించి మాట్లాడావా? అసలు నిజంగా ఏం మాట్లాడినా నాకైతే అర్థమైతే లేదు. బట్టలు ఇప్పుకొని తిరుగుమని చెప్పేసి మాట్లాడినావా? ఇవేనా నువ్వు చెప్పినాయి? అండ్ ఇంకోటి, శివాజీ గారిని తిట్టాడంట. దీనికి ఎందుకు తిట్టిండో రీజన్ చెప్పిండు మనోడైతే. సామాను అనే పదం యూజ్ చేసినందుకు తిట్టాడట. నాకు ఇక తిక్కలెత్తది. కానీ మొన్న బెట్టింగ్ యాప్స్ జరిగినాయి. ఆ టైంలో చాలామంది రమ్య చెట్టి పికిల్స్ ఉంటారు చూసిలా. దానికంటే ముందు మనోడు సెలబ్రిటీస్ మీద వీడియోస్ చేసిండు అనమాట. ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళ మీద వీడియోస్ చేసిళ్ళు. దీప్తి సునైనా ప్రమోట్ చేసినట్టుగా వన్ ఆఫ్ ది వీడియో అది. సో అందులో ఏమని మాట్లాడిండో ఒకసారి ఆ వీడియో చూడండి. తన గురించి వల్గర్గా మాట్లాడిండో మంచిగా మాట్లాడిండో ఒకసారి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి అనమాట. నేను మాట్లాడింది తప్పైతే. ఆడవారికి మనం ఇవ్వలేమా చెప్పడానికి? నీకు బాధ్యత లేదా? నువ్వు పౌరుని కాదా? నీ ముందట బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటే గట్టినే చూస్తావా? వేసుకోమని చెప్పవా? సో ఇంత జ్ఞానం లేదు. ఏం చదువుకున్నావు? మళ్ళీ ఇంకోటి, శారీ దొడుక్కోమని చెప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు ఎందుకు చెప్తాం? చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు మంచి బట్టలు వేసుకోకపోతేనే చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మనం ఎవరో చెప్పనీకా అని అంటాను మన మొగోడు. మనం ఎవరైనా చెప్పనీకి నువ్వు బాధ్యత గల పౌరుడు అయితే నువ్వు చెప్పు. ఆడవారి రేప్స్ మీద నేను స్పందిస్తా, నేనురా ఇది అని అంత మాట్లాడిండు. సో అట్లాంటిది ఒక మాట అయితే అన్నాడు అనమాట. ఏంటి అని అంటే, నేను ఎలా రేపిస్టు అది ఇది అని చెప్పేసి అన్నాడు అనమాట. మరి ఎవరన్నారో మనకైతే తెలియదు, మనోడే అన్నాడు. సో ఒకసారి చూడండి. రేపు అది ఇది అని చెప్పేసి ఏదో వాట్కట అయితే స్టాప్ చేసిండు. మనోడు ఇంటెన్షన్ ఏంటంటే మనోడు కూడా చేసిండు అని చెప్పేసి కొంతమంది అన్నారంట. సో అది ఎక్కడ అంటే, ఒక వీడియోలో నువ్వే ఒప్పుకున్నావు 14 ఏళ్ళ. నేను చెప్పకూడదు, ఒక అమ్మాయికి 1000 రూపీస్ అవసరం ఉండే. ఆ అమ్మాయికి ఏజ్ వచ్చేసరికి 14 ఇయర్స్. సో అమ్మాయితో ఇంటిమేట్ అయ్యాడంట మనోడు. సో ఇది మనోడే ఒప్పుకున్నాడు. దీనికి వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో మీరు చూసేయండి. సో మళ్ళీ మనోడు మాట్లాడేటి పత్తికి మాటలు కాదు, ఆటగాడు తీటగాడు. మరి ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను? దానికి మీటింగ్ లేదా? నువ్వు సామాన్య అంటే నీకు కోపం వచ్చింది. మరి ఆటగాడు తీటగాడు, నువ్వు చేసే వీడియోస్ నువ్వు ఎవరెవరితో చేస్తావు, ఆ వీడియోస్లో ఏమేమి వీడియోస్ ఉంటాయి? అసలు నువ్వు చెప్పేది ఎడ్యుకేషనల్ లేకపోతే ఏంటిది? నువ్వు లాక్స్లో తీసేటి గివ్వా? నువ్వు ఎక్స్ప్లోర్ ప్లేసులు చేయాలి. పక్కన అమ్మాయిని పెట్టుకున్నాడు, నువ్వు వీడియోస్ తీసుడు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. అండ్ నువ్వు చేసిన కళాకన్నా ఇక నేను అదే నా 14 ఏళ్ళ అమ్మాయితో చెప్పనక్కర్లేదు అనుకుంటా. అండ్ చీర కట్టుకోవద్దని స్టేట్మెంట్ ఇచ్చాడనమాట మనోడైతే. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు అని అదొకటి ఉన్నది. ఫ్రీడమ్ అయితే ఉన్నది, ఎవ్వరికి లేదు ఫ్రీడమ్. అందుకనే వేసుకొని తిరుగుతారు కదా. ఇప్పుకొని తిరిగేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంత స్మాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ ఇంటెన్షన్ కొంచెం మంచి బట్టలు వేసుకుంటే బెటర్ అని వాళ్ళ ఇంటెన్షన్. సీతాదేవి గురించి వచ్చాడనమాట. మనోడు మాట్లాడిన మాటలు చెప్తా. చీర కట్టుకొని ఉన్నా కూడా మగవాడు వక్రబుద్ధితో చూడడం వలన వారంతట వారు చచ్చిపోయారు, కానీ రేప్స్ చేసిన వారు బ్రతికే ఉన్నారు కదా అని వాళ్ళ ఇంటెన్షన్ అట. అంటే ఏంటి? చీర కట్టుకొని ఉన్నప్పుడు కూడా మన సీతాదేవిని రావణాసురుడు ఆ వక్రబుద్ధితో చూశాడు కనుక వాళ్ళు నాశనం అయిపోయిళ్ళు అని చెప్పేసి చెప్తాను అన్నమాట మనోడు. బుద్ధి ఉండాలి. నువ్వు గివేనా మనకి వద్దు, గివేనా నువ్వు మాట్లాడిన మాటలు? ఒక్కసారి ఆ వీడియో వెళ్ళి చూడండి. మనోడు మాట్లాడింది ఆ కాలంలోనే రేప్స్ అయ్యే వాళ్ళ మీద అని చెప్పేసి. ఆ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? దాని అర్థం సీతాదేవి మీద అండ్ ద్రౌపది మీద, వీళ్ళిద్దరి మీద రేప్స్ అయినాయి అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు మనోడు. ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అది. డైరెక్ట్ చెప్పాడు. నోరు మనోడు ఏం మాట్లాడతారో, మనది నోరు కాదు బోర్, అది మురికలో బోర్ అంటారు దృష్టిలో. సో అదనమాట. అండ్ ఈ స్టేట్మెంట్ మనోడు ఇచ్చిన స్టేట్మెంట్ మనమే అర్థం చేసుకోలేదట. ఆడియన్స్ మీద వస్తాండి ఇది మనం అర్థం చేసుకోలేదట.
అంటే మనం చూసేది అంతా తప్పు. మనోడి మనసులో ఏది ఉంటుందో అది అర్థం చేసుకోవాలంట. దీనికి తోడు ఇంకో ఎలిగేషన్ వేసినమాట, యాంటీ హిందూ అని చెప్పేసి. నువ్వే కదా మరి హిందువులో తిరుగుతుంటే యాంటీ హిందూ అనకపోతే ఏమంటారు? అండ్ నేను హిందూని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అబ్బా దీనికైతే వేసుకుంటే ఇప్పుడు దీనికి చెప్తాను నేను. ఒక వేదాన్ టీవీ అని చెప్పేసి, వేదాన్ మీడియా అనుకుంటా, వేదాన్ మీడియా, అతని పేరు వేదాను. సో ఆయన వచ్చేసి స్వామి మాల వేశారు, అయ్యప్ప మాలను సంథింగ్ ఏదో వేశారనమాట. బ్లాక్ ఉంటే అయ్యప్ప మాల అని అంటారుగా. సో ఆ అయ్యప్ప మాల వేశాడు, మనతోటి కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసిండు అనమాట. సో మనోడు మాట్లాడుతా ఏమన్నాడు అంటే ఆయనని దెంగే అని అన్నాడు, నువ్వు ఇదేనా, నువ్వు హిందువు అయితే ఇవేనా నువ్వు చేసే శాస్త్రాలు? అంటే ఒక హిందూ సాటి హిందూకి రెస్పెక్ట్ ఇయ్యడా? అందులోను దేవుని మాల వేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇస్తాడు. సో కనీసం వాళ్ళని పేరు పెట్టి కూడా పిలవడు. అట్లాంటిది నువ్వు ఆ వ్యక్తిని భూత పదంతో యూజ్ చేసినావు అనమాట, నీకే తెలియాలి. అండ్ ఎక్కువ హిందూసే రేప్స్ చేస్తున్నారంట. అంటే ఎక్కడన్నా ఉన్నది హిందూస్ రేప్ చేస్తాడు, హిందూ ముస్లిం, ఇదేమన్నా ఆ రికార్డులు ఉంటాయా? ఏమో మనోడే అంటారు, నాకైతే తెలియదు. అండ్ హిందూ అండ్ ఇస్లామ్స్ లో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదంట, క్రిస్టియానిటీలో స్వేచ్ఛ ఉందంట. మరి ఏం మాట్లాడతారో, పెండ తిని మాట్లాడతాడో, అన్నం తింటాడో, కడుపుకి పెండ తింటాడో, లేకపోతే మెదళ్ళ పెండ మెదులుతుందో, కుక్క మెదలోడు ఏం మాట్లాడుతుండో నాకైతే అర్థమైతే లేదు. అంటే సీతమ్మ ద్రౌపది రేప్స్ గురించి నువ్వు మాట్లాడేది ఇవి హిందూ అన్నట్టుగానే ఉన్నదా? ఇవి స్వామిని తిడతావు, హిందూసే ఎక్కువ రేప్స్ చేస్తానని చెప్తావు. హిందూస్ అండ్ ఇస్లామ్స్ లో ఆడవాళ్ళకి దాన్ని ఏమంటారు, ఫ్రీడమ్ లేదని చెప్తావు. సీతమ్మని ద్రౌపదిని తెలియకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అంటే హిందూ సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి ఈయన గరికపాటి నరసింహారావు గారు, ఆయన్ని తిడుతావు. మనోడు ఇంకోటి ఏంటో తెలుసా, 2026లో దేశాన్ని బాగా ఉద్ధరిస్తారట, బాగా చేస్తారట. 2026 నాది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాడు. నిన్న అసలు ఈ వీడియో ఎందుకు చేసినా నేను లాస్ట్కి చెప్తా, గుర్తుపెట్టుకోండి. రోజుకి 10 వీడియోలు చేస్తారట మనోడు. అండ్ మనోడు చేసింది ఏంటిది, ఫస్ట్ బెట్టింగ్ చేసిండు, బెట్టింగ్ వాళ్ళ మీద ఏడ్చిండు, తర్వాత రివ్యూవర్స్ మీద మా మీద ఏడ్చిండు, తర్వాత రేప్స్. ఇప్పుడు ఇది ఏదో రేప్స్ కాదు, అసలు దీనికి రేప్స్ కి సంబంధమే లేదు. ఇది మన శివాజీ గారి కాంట్రవర్సీ ఆయన తిట్టి అందులోకి రేప్స్ గురించాను అనమాట. లేకపోతే ఇది ఎక్కడో పోవు. సబ్స్క్రైబర్స్ ని ఫాలోవర్స్ ని దేవుళ్ళలాగా పూజిస్తాడట మనోడు, అందుకనే వాళ్ళని తిడుతాడు. అట్లాంటిది ఏమన్నాడు, అట్లాంటిది వాళ్ళనే మిమ్మల్నే నేను దేవతల లెక్క చూస్తా, అట్లాంటిది నేను దేవతలను ఎట్లా తిడతా, వాళ్ళని ఎట్లా తిడతా, కొద్దిగానన్నా ఇంగితం ఉండొద్దా అని అన్నాడు. మరి నీకు ఇంగితం ఎట్లున్నది? నువ్వు మనిషికి కడుపుకి అన్నం తింటానా, గడ్డి తింటానా? నిజంగా చెప్తానా? మరి ఎట్లా తిట్టిండు? ఆ వీడియో పోయి ఒకసారి చూసుకోమను. ఇది పనిచేస్తలేదు, బ్రెయిన్ పనిచేస్తలేదు, ఒకసారి పోయి చూసుకో. నువ్వేం మాట్లాడావు, ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడింది ఏదన్నా కూడా నీకు గుర్తులేదు. ఇప్పుడు అందరు తిడతాళ్ళు, అన్సబ్స్క్రైబ్ చేసిళ్ళు, అన్ఫాలో చేసిళ్ళు, దట్స్ వై నువ్వు ఈ వీడియో చేసినావు. లేకపోతే నువ్వు వీడియో రేట్ చేయకపోతేవి కదా. 1.8 మిలియన్ ఏంటిది అది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, 1.8 మిలియన్ ఉన్నోళ్ళు 1.7కి వచ్చిళ్ళు. ఈయనకి యూట్యూబ్ లో 20 lakhs ప్లస్ ఏమో ఉన్నారు అనుకుంటా. దాదాపు 70,000 మెంబర్స్ ఏమో అన్సబ్స్క్రైబ్ చేసేళ్ళు. అందుకనే ఇట్లా. ఇప్పుడు చెప్తా, ఇంకో రీజన్ కూడా ఉన్నది నువ్వు ఎందుకు చేస్తాను ఈ వీడియోస్. అండ్ ఇంకోటి ఏం చెప్పింది తెలుసా, సీతమ్మని నేను అన్నానని ఎవరైతే అన్నారో, ఆ వీడియోస్ ఎవరైతే చేసిల్లో, దాని గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ రక్తం కక్కుకొని 2026లో హాస్పిటల్ పాలవుతారట. అమ్మో శాపటార్థాలు ఇస్తాడు మనోడు. నిజంగా నువ్వు అన్నదే కదా చెప్పింది. అంటే ఇది ఏందన్నట్టు మనోడు నిజంగా అంటే మహాభారతం చెప్పిండట. ఇది ఏమన్నాడంటే, మహాభారతం నేను చెప్తే ఎవ్వరు బిల్లేదు, నేను ఆపానా అని అన్నాడు. నువ్వు ఆపవు, ఎందుకో తెలుసా, నువ్వు ఆపితే నీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి మధ్యలో. అర్థమైందా? నీకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు కాబట్టే నువ్వు ఆపలేదు. ఇప్పుడు మహాభారతాన్ని నువ్వు చెప్తే ఎవ్వరు దేకలేదు, నువ్వే చెప్పినావు ఆన్సర్. నువ్వు చెప్తే మహాభారతం ఎవ్వరు వినలేదు, అందుకనే ఈ వీడియోస్ చెప్తాను. ఈ వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉన్నది కాబట్టి. అంతేనా? నువ్వు చెప్పిన ఇంటెన్షన్ అయితే అదే అన్నమాట. సో అందుకనే ఈ కంటెంట్ ఎత్తుకున్నాడు. ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్, ఎవరిని పడితే వాళ్ళని ఎంత వస్తే అంత నోటితోటైతే తిడుతున్నాడు అనమాట.
సో నేనేం చేసినా అని అంటున్నాడు. ఏమేం చేసినా అన్ని చెప్తా వినండి. ఫస్ట్ గరికపాటి నరసింహారావు గారిని తిట్టిండు, అది తప్పు. శివాజీ అన్నని తిట్టిండు, అది తప్పు. 14 years గర్ల్స్ తో అలా ఇంటిమేట్ అయ్యానని చెప్పాడు, అది ఇంకా పెద్ద తప్పు. నేను హిందూని అని చెప్పాడు, హిందూస్ ని తిట్టాడు. ఇస్లామ్స్ ని అండ్ హిందూస్ ని తక్కువ చేసి మాట్లాడాడు. అండ్ సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి తప్పుగా మాట్లాడాడు. ఒక స్వామిని తిట్టాడు. సో ఇన్ని చేసావు, నేనేం చేశానా? ఇవ్వా నువ్వు చేసే చేష్టాలు, నువ్వు చేసేటి అన్ని అందరు ఇప్పుడు జనాలు అయితే చూస్తూనే ఉన్నారు. మరి నీకు మెదడులా ఏమున్నదో నాకైతే అర్థమైతలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా మనోడైతే ఈ వీడియో చేసి అయితే వదిలిండు అనమాట జనాల మీడికి, సింపతి దొబ్బనికి. చూద్దాం మనోడికి పెరుగుతారా పెరగరా. మరి మళ్ళీ ఎందులో పెట్టలే, ఎప్పటికీ ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెడతాడా? ఈసారి ఏం పెట్టిండు తెలుసా? దాన్ని ఏమంటారు, ఇలా నాన్ వేసిన ఛానల్ పెట్టి రీచ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి. మనోడి స్ట్రాటజీస్ మీకు అర్థం కావట్లేదు. మనోడు చాలా తెలివి కల్లోడు, జనాలను అయితే ఈజీగా ఎరిపప్ప చేయాలనుకుంటాడు, కానీ మనోడే ఎరిపప్ప అయి కూర్చున్నాడు ఈసారి తెలుసా. మనోడే ఎరిపప్ప అయిండు, అందుకని ఈ వీడియోతో అంత అదే అయింది, బాగా వైరల్ అయిండు. ఇప్పుడు అందరి కళ్ళు మనోడి మీదకే పోతాయి, ఏ వీడియో చేస్తాడా అని చెప్పి. సిగ్గుండాల కొంచెమైనా, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ జనాల్ని తప్పుదారి పట్టించడానికి, ఇడియట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.